కావేరి స్కూల్లో పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఏసీపీ విజయ్ వస్తాడు. అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏసీపీ విజయ్ డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తాడు. ఇక కావేరి అయితే ఏంటి ఎందుకు వచ్చారని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం అయితే ఎవరు అని చెప్పి అంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం వచ్చామని చెప్పి తనైతే అంటూ అక్కడ కూర్చుంటాడు. మీకు పీటీ ఉషా టీచర్ చెప్పే ఉంటారు కదా, మేము ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నామని ఆ హెడ్ ఆఫీసర్ని నేనే అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం అయితే అవునా, మంచిదే అని చెప్పి అంటుంది. మీరు ఆ ఉషా టీచర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఇంటర్వ్యూ ద్వారానా లేదంటే ఏదైనా రికమెండేషన్ ద్వారా అని చెప్పి అడుగుతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, తను వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేయర్, అందుకే తనని మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఇంటర్వ్యూ ద్వారానే తను మా స్కూల్కి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విజయ్ అయితే అవునా, మాకెందుకో రికమెండేషన్ ద్వారా అని అనిపించింది అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం ఇలా అంటూ ఉంటారు, లేదు మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడుతున్నారు, ఆవిడ మాకు ఇంటర్వ్యూ ద్వారానే వచ్చారు, ఆవిడ నెంబర్ 1 ప్లేయర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అయితే పీటీ ఉషా టీచర్ రూపంలో ఉన్న కావేరి వస్తుంది. ఇక కావేరి వచ్చి వాళ్ళ మాటలన్నీ కూడా ఉంటుంది. ఇక అక్కడ ఉన్న విజయ్ అయితే సరేనండి, అయితే ఇప్పుడు డెహ్రాడూన్ నుండి వచ్చిన ఆ పీటీ టీచర్ ఉషాని మీరు సెలెక్ట్ చేసుకున్నారా, సరే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి విజయ్ జోబులో నుండి ఉన్న రివాల్వర్ తీసి బయట పెట్టి ఆ టేబుల్ మీద పెడతాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విజయ్ అక్కడ గన్ పెట్టగానే అక్కడ ఉన్న ఉషా టీచర్ అయిన కావేరి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆ ప్రిన్సిపల్ మేడం అయితే ఏంటి రివాల్వర్ తీసారా, అసలు మీరు ఎవరు అని చెప్పి అంటుంది. నేను ఏసీపీ విజయ్, ఇక్కడికి కొత్తగా వచ్చాను, ఆ ఉషా టీచర్ గురించి ఎంక్వైరీ చేద్దామనే వచ్చాను, ఇప్పుడు మీరు నిజం చెప్పండి, ఆవిడ రికమెండేషన్ ద్వారా వచ్చిందా లేదా మీరు ఇంటర్వ్యూ ద్వారానే తీసుకున్నారా, నిజం చెప్పకపోతే ఇప్పుడు మీ పని అవుతుంది అని చెప్పి ఆ ప్రిన్సిపల్ మేడంకి విజయ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం అలాగే కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.